జరిగిందంటే అంటే ఏమంటే ఆ ఘనత ఎవరికి వారే సాటి అప్పుడు ఏదో పోటీలో అవకాశం ఎక్కడుంటే అక్కడ మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ అన్న ఆ స్టాంప్ పడిపోతుంది కదా. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తానికి గేవార్డ్ ఫిల్మ్ తో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒక కొత్త ఫిల్మ్ కావాలి అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఫ్యూజీ ఫిల్మ్స్ వాళ్ళు వాళ్ళ రా మెటీరియల్ దింపేశారు మన ఇండస్ట్రీలో. అండ్ ఆ ఫ్యూజీ ఫిల్మ్ వాజ్ సో ఎకనామికల్, సో ఈజీ టు యూజ్ దట్ ఎవ్రీబడి గాట్ ఎడిక్టెడ్ టు యూజింగ్ ఫ్యూజీ ఫిల్మ్స్. ఆ తర్వాత కొడాక్ ఫిల్మ్స్ కూడా వచ్చింది. మధ్యలో గేవార్డ్ ఫిల్మ్ అని ఒక కొత్త రా మెటీరియల్ వచ్చింది. ఆ రా మెటీరియల్ వాజ్ గివింగ్ కాంపిటీషన్ టు ఫ్యూజీ ఫిల్మ్స్. కానీ ప్రాబ్లం ఏమైందంటే పొల్యూషన్ చాలా చేస్తుంది ఈ గేవార్డ్ ఫిల్మ్ కంపెనీ వాళ్ళు, చాలా పొల్యూషన్ పెంచుతున్నారు అని చాలా మంది గొడవ చేయగానే ఈ కంపెనీ మూసుకుపోయింది. అండ్ టిల్ డేట్ ఫ్యూజీ ఫిల్మ్, కొడాక్ ఫిల్మ్ ఇప్పటిదాకా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ లెవెల్ కి చేరింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ, ఈజ్ ఈక్వల్ టు టెక్నికల్ బ్రిలియన్స్, ఈజ్ ఈక్వల్ టు గిమిక్స్, ఇలా చాలా ఈజ్ ఈక్వల్ టు గ్రాఫిక్స్ కూడా. అరుంధతి సినిమా తర్వాత గ్రాఫిక్స్ పరంగా వి ఆర్ ది బెస్ట్ అని లోకం మొత్తం ఒప్పుకుంది. ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంటేషన్స్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఫ్యూజీ ఫిల్మ్, కొడాక్ ఫిల్మ్ లో సినిమాలు తీస్తున్నారు. అండ్ యు నో వాట్, మధ్యలో సేపియా టోన్ లో కూడా ఒక రా మెటీరియల్ వచ్చేది. ఆ సేపియా టోన్ తో కొన్ని సినిమాలు చేశారు, కానీ అంతగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ఫ్యూజీ అండ్ కొడాక్. ద్రోణాచార్య, ఏమిటి అనాచారం? గురుదక్షిణ స్వీకారం, గురుకుల సదాచారం. ఎవడు గురువు, ఎవడు శిష్యుడు? కులహీనుడు కులహీనుడు అని కూసి కూసి గురుకుల ప్రవేశానికి అనర్హుడని వెలివేసి అస్త్రవిద్యను అభ్యసించడానికి అర్హత లేని ఆటవికుడని గేలిసేసిన ఈ శృతసేనుడు నీకెలా శిష్యుడయ్యాడు? ఈతడికై నీవు శ్రమించినదేమి? ఈతడు నీకలా అభ్యసించినదేమి? ఓ ఈ కుచ్చితపు వాపడ! అమాయకుడైన ఈ ఆటవికుని వంచడానికి నీకెలా మనసొప్పింది? ఇప్పటిదాకా మనం ఫ్యూజీ ఫిల్మ్స్ అండ్ కొడాక్ ఫిల్మ్స్ ఏ వాడుతున్నామంటే వాళ్ళ క్వాలిటీ గురించి మీకు ఒక అందాజా వచ్చే ఉంటుంది. ఈ స్టోరీ ఈజ్ ద జర్నీ ఆఫ్ టాలీవుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రా మెటీరియల్. ఇలా రా మెటీరియలే కాకుండా బిహైండ్ ది స్క్రీన్ స్టోరీస్, బిహైండ్ ది స్క్రీన్స్ గాసిప్ తో లోకల్ టాకీస్ ఎవ్రీ సండే రెడీగా ఉంటుంది. అండ్ దిస్ సండే ఈజ్ నో డిఫరెంట్. ఇదిగో మీకు కావాల్సిన గజదొంగ నాగన్న. అద్భుతం, ఇంతవరకు ఎవరూ పట్టుకోలేని వాడిని పట్టుకున్నావు. నీ పేరేమిటి? అది అనవసరం. మీరు ఇస్తామన్న 1000 వరహాలు ఇస్తే నా దారిని నేను పోతాను. మంచి నమ్మించి పుట్టి ముంచుతావురా కొరకు, నువ్వు పురుగులు పడి తెస్తావురా కొరకు, నీ కాస్తం వానొచ్చి ఆరిపోతుందిరా కొరకు, నిన్ను నక్కలు పిక్కు తింటాయిరా కొరకు కొరకు. Local Talkies Slow, it's now time to open my magic box. ఈ రోజు మన మ్యాజిక్ బాక్స్ లో ఏముందంటే
వెల్ మ్యాజికల్ థింగే ఉంది. ఇక్కడ ఒక చిన్న బుక్ ఉంది. యాక్చువల్లీ చిన్న బుక్ చూడడానికి, కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ సినిమా ఈ బుక్ ఈజ్ అ స్మాల్ లిటిల్ బుక్ అబౌట్ శివాజీ గణేశన్. ఇలా ఎంతో మంది ఫిల్మ్ పర్సనాలిటీస్ గురించి ఇలాంటి బుక్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. కంప్లీట్ వాళ్ళ లైఫ్ హిస్టరీ ఇందులో ఉంటుందన్నమాట. చూడండి, from the beginning, childhood and life on stage, early years in cinema, rising standard, ఇలా ఫిల్మోగ్రఫీ, బిబ్లియోగ్రఫీ అన్ని పెట్టి పాత కాలంలో ఉన్న వాళ్ళ ఒరిజినల్ ఫోటోస్ తో ఈ బుక్ తయారు చేయడం జరిగింది. చూడండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ పుట్టారు ఏంటి, అండ్ దిస్ బుక్ ఇస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. యాక్చువల్లీ ఈ బుక్ రేట్ ఈస్ ఓన్లీ అబౌట్ 195 రూపీస్. 195 రూపీస్ లో మీరు ఎంతో మంది స్టార్స్ గురించి తెలుసుకోవచ్చు. నైస్ కదా. ఇందులో ఫొటోస్ చూస్తారా ఒకసారి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. చూడ్డానికి చిన్న బుక్ అయినా సరే చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి బుక్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చదవడానికి వాళ్ళు చదవచ్చు. లేని వాళ్ళు ప్రతి వారం లోకల్ టాకీస్ చూడండి. బికాస్ ఇలాంటి బుక్స్ చదివి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని నేను తీసుకుని మీకు అందిస్తున్నాను వారం వారం ఆన్ లోకల్ టాకీస్. సో కమ్ బ్యాక్ నెక్స్ట్ వీక్ ఇన్ లోకల్ టాకీస్ బికాస్ దేర్ విల్ బి లాట్స్ అండ్ లాట్స్ మోర్ ఇన్ స్టోర్ బికాస్ Tollywood never sleeps. But you and me can go to sleep. Good night. I shall see you next week in Local Talkies. Bye bye. నాడు అసలు జరిగిందంటే అంటే ఏమంటే